ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 76వ కీర్తన 7-8 వచనాలు. నీవే భయంకరుడవు, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడు ఎవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి వినబడజేసితివి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇక్కడ దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ప్రభువు కాపుదల కలిగి జీవించాడు. తన జీవితమందు ప్రభువును స్తుతిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఉండేవాడు. చిన్న వయసులోనే యుద్ధశూరుడైన గొల్యాతును ఎదుర్కొన్నప్పుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా నామములో అతనితో పోరాడి అతనిని చంపాడు. తన కుటుంబ జీవితంలో అనేక సార్లు కృంగినప్పుడు, భరించలేని వేదనలో కలిగినప్పుడు దేవుని వైపు చూసి ఆయనను స్తుతిస్తూ నిరీక్షణ కలిగి ఉన్నాడు. దావీదు తన రాజరికమునందు బయట వారి ద్వారా లోపలి వారి ద్వారా అనేక కఠినమైన సమస్యలు, ప్రాణ అపాయాలు కలుగుతున్నప్పుడు కూడా ప్రభుని ఏమాత్రము దూషించలేదు, ఆయన పైన సనగలేదు. దేవుని సన్నిధిలో తన అంతరంగాన్ని, హృదయాన్ని పరిశీలించుకుంటూ దేవునిని బహు వినయముగా బ్రతిమాలుకునేవాడు. దావీదు తన జీవితంలో క్లిష్ట సమస్యల యందు మనుషులపై ఆధారపడక ప్రభువును దర్శించి ఆయన కృపలో తలదాచుకొని ఎలా అంగలార్చాడో మనం గమనించవచ్చు. కీర్తన 76వ కీర్తన 7వ వచనంలో నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడు ఎవడని సెలవిస్తూ ఉన్నాడు. 74వ కీర్తన 11వ వచనంలో నీ హస్తమును, నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావని ప్రార్థిస్తూ ఉన్నాడు. 130వ కీర్తన 3వ వచనంలో యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడని అంటూ ఉన్నాడు. అలాగనే కీర్తనలు 22వ కీర్తన 1వ వచనములో నీ ముఖమును నీ వేళ మరుగుపరిచి ఉన్నావు. నా దేవా, నీవు నన్నేల విడనాడితివి. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీ వేళ దూరముగా ఉన్నావని విలపిస్తూ ఉన్నాడు దావీదు. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోవుదు, నిత్యము మరిచెదవా, నాకెంతకాలం విముఖుడవై ఉందో అని కీర్తనలు 13వ కీర్తన 1వ వచనంలో మనం గమనించవచ్చు. అంతేకాక ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు, యెహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఉందు అని దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో ఆయన విలపిస్తూ ఉండినట్లుగా మనం చూడవచ్చు. నిజమే ప్రియులారా, దేవుడు ఎంతవరకు కోపపడదు, ఎల్లప్పుడూ కోపపడదువా, నీ రోషము అగ్ని వలె ఎల్లప్పుడూ మండునా అని దేవుని సన్నిధిలో దావీదు అంగలారుస్తూ ఉన్నాడు. నీ పూర్తి జీవితాన్ని ప్రభువునికి అంకితము చేసుకుని జీవిస్తున్నప్పుడు నిన్ను తరిమే శత్రువుల నుండి, నీకు కలిగిన రోగముల నుండి, సమస్యల నుండి, కుటుంబ జీవితం ద్వారా కలిగే తొందరల నుండి కాపాడబడినట్లు ప్రభువు నీకిచ్చిన విశ్వాసాన్ని బట్టి ప్రభు వైపు చూడు, ఆయన వైపే నిలబడు, పోరాడు, అంగలార్చుము. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, బహు వినయముగా ప్రభువుకు మొరపెట్టు. నీకిచ్చిన ప్రతి తలాంతు ద్వారా ప్రభువును గణపరచుము. నీవు జీవించే జీవితాన్ని బట్టి ప్రతిఫలము ఇక్కడ అక్కడ కూడా అనుభవించగలవు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.